వీడియోలో అసాధ్య ఘటన మరియు ఖచ్చిత లేక దృఢ ఘటన గురించి నేర్చుకుందాము. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాము. 1 2 3 4 5 6 అని గుర్తించి పాచికను దొర్లించుదాము. అయితే మొదటి లెక్క, పాచికను ఒకసారి దొర్లించినప్పుడు 7 పడే సంభావ్యత ఎంత? అంటే 7 అనే సంఖ్య పాచికపై గుర్తించలేదు, కావున 7 యొక్క అనుకూల పర్యవసానాల సంఖ్య 0. కావున ప్రాబబిలిటీ ఆఫ్ 7 పడుట ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య 0 డివైడెడ్ బై మొత్తం పర్యవసానాల సంఖ్య 6. 0/6 ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఇది ఒక అసాధ్య ఘటన. రెండో లెక్కను చూద్దాము. పాచికను ఒకసారి దొర్లించినప్పుడు 6 లేదా 6 కన్నా తక్కువ పడే సంభావ్యత ఎంత అని అడిగితే, పాచిక పైన 1 నుండి 6 వరకు అన్ని సంఖ్యలు గుర్తించబడ్డాయి. కావున పాచికను ఒక్కసారి దొర్లించినట్లయితే అది 6 లేక 5 4 3 2 1లలో ఏదో ఒకటి ఖచ్చితంగా అయి ఉండాలి. అనగా 6 కానీ 6 కన్నా తక్కువ కానీ పడటానికి అనుకూల పర్యవసానాల సంఖ్య 6 అవుతుంది. అలాగే మొత్తం పర్యవసానాల సంఖ్య కూడా 6 అవుతుంది కదా. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ E ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ 6 లేక 6 కన్నా తక్కువ పడుట ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య 6 డివైడెడ్ బై మొత్తం పర్యవసానాల సంఖ్య 6. 6/6 ఈక్వల్ టు 1 వస్తుంది. ఇది ఒక ఖచ్చితమైన ఘటన లేదా దృఢ ఘటన. గమనించినట్లయితే సంభావ్యత విలువ అసాధ్య ఘటనల నుండి ఖచ్చిత ఘటనల మధ్యనే ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య n ఆఫ్ E డివైడెడ్ బై మొత్తం పర్యవసానాల సంఖ్య n ఆఫ్ S. దీనిలో లవము ఎల్లప్పుడూ కూడా హారము కన్నా తక్కువ లేక సమానమని తెలుస్తుంది కదా. కావున 0 less than or equal to probability of E less than or equal to 1 అని రాయవచ్చు. ఎందుకంటే అనుకూల పర్యవసానాల సంఖ్య ఎల్లప్పుడూ మొత్తం పర్యవసానాల సంఖ్య కన్నా తక్కువ లేక సమానంగానే ఉంటుంది కదా. వచ్చే వీడియోలో పేగ ముక్కల సంభావ్యత గురించి నేర్చుకుందాము.